ఫేస్ కంత సీన్ లేదురా. అన్నయ్యకి కొనిచ్చింది. అన్నయ్య కంటే గుడి కూడా కడతానంటుంది. అది వేరే విషయం. ఆవిడని చూడగానే ఆవిడ దూరం పారిపోయి కేశవ్ గాడికి కొనిచ్చింది. కన్నగాడికి కొనిచ్చింది. ఆఖరికి నారాయణ కూడా కొనిచ్చింది. నువ్వేరా, నీకెక్కడ సుడి లేదు. అందరూ స్పెషలే, నేనే ఆర్డినరీ. రండి, సూదుందా గుచ్చిపోండి, నబ్బడం ఉందా పొడిచిపోండి. మాకు అదే పని. కొన్ని అట్ల కాడు ఉంటే వేడి చేసుకుని రండి. ఊరికే చొరకలేస్తే మీకు తృప్తిగా ఉండదు కదా. ఎందుకు? ఇంట్లో షెల్టర్ ఇస్తే కాల్చుకు తింటుంది అని ఊరంతా చాటికి వేయడానికా? మాకదే పని. మీ నాన్న మీ అన్న ఆ పిల్లకోడు టాప్ టు బాటం కుమ్మేశారు. ఎవరు చెప్పుకున్నాను? నాకే సిగ్గు చేయటని దిగమింగి చచ్చాను. మళ్ళీ కిడ్నాప్ చేసి అటు రౌడీలు ఇటు మీ నాన్న అన్న ఎంత దారుణంగా కొట్టారు. అదెవరికి చెప్పుకున్నాను? చెప్పుకోలేదే. చెప్పుకుంటే ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరూ లేరని లోపలే గింజుకొని చచ్చాను. ఎందుకంత చిట్టుపట్లు ఆడుతున్నారు? ఏంట్రా మహాలక్ష్మి ఏదో అంటున్నావు? దెబ్బలు పడతాయి. మీరంతా విన్నారా? మొదటి నుంచి వింటూనే ఉన్నావురా. నువ్వు ఎంత కుళ్ళుబోతువేంట్రా? సొంత అన్న తమ్ములకు షెట్లు కొనిచ్చిన జెల్సీగా ఫీల్ అవుతాయంటనయా? ఇంత రాద్ధాంతం చేయాలా? మాకెందుకు కొనిస్తారన్నయ్య? తానెవరో నేనెవరో. గుడ్ నైట్. ఆగండి. ఏంటి మీరు తిట్టాల్సినవి ఇంకా ఎవరు ఉన్నాయా? కాదు, మీరు నా కోసం ఎంతో రిస్క్ తీసుకున్నారు. మా వాళ్ళ వల్ల ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకున్నారు. అలాంటి మీరు నా మీద చూపించే కేర్ కి నేను కూడా స్పెషల్ గా గిఫ్ట్ ఇవ్వాలని ఆగాను. ఇదిగోండి, మీకోసం తెచ్చాను. నిజమా? నాకేనా? అప్పుడే తెచ్చారా? స్పెషలా? మరెందుకు చెప్పలేదు? నేను నోరు జారేవాడిని కాదు కదా. చిన్నపిల్లల ఏదేదో నిష్ఠూరంగా వాగాను. పర్వాలేదు, నాకు మా సిరి పాపే గుర్తొచ్చింది. నిజంగా ఇది నాకు ఇష్టమైన కలరే, చాలా నచ్చింది. నేను ఇదే కలర్ షర్ట్ కొనుక్కోండి చాలా సార్లు అనుకున్నాను, కుదరలేదు. భగవంతుడా, ఇదే శాశ్వతమైతే నా తమ్ముడి మొహంలో ఇంత ఆనందం ఎన్ని కోట్లు పోసినా దొరక స్వామి. ఇచ్చాడు ఎంతో సంబరపడిపోతున్నాడో చూసావానయ్య. కానీ ఇక్కడే ఉండిపోతే వాడంత అదృష్టవంతుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ టైంలో ఎవరు చూడరా? సరేనా? గాయత్రి అన్నా, గాయత్రి పెళ్ళైనా ఇంకా ఫోన్ చేస్తుందా? అందరూ బొట్టు పిల్లలు అంటించే ఆంటీలుండరు. మహాలక్ష్మి గారు, ఆంటీ ఎవరిదినా? ఊరికి ఏడిపిస్తూ ఉంటాను లేరా, ఉడుక్కోవాలని. అన్నా, కట్ అయిపోయిందన్న ఫోను. ఇంకా ఫోన్ చేస్తుందానే? నేను లిఫ్ట్ చేయడం లేదు, కానీ అప్పుడప్పుడు చేస్తుంది. మరి మళ్ళీ ఫోన్ చేయన్నా? వద్దురా, ఈ టైంలో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. పదండి, నిద్ర వస్తుంది. కనీసం థాంక్స్ చెప్పలేదు. అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేశాను కదా. ఇప్పుడు అనండి, నేనెవరు? మీరెవరు? ఇది దగ్గరేనా? బస్ స్టాప్ లో దిగాక కొంచెం దూరం నడవాలి. సారీ అమ్మా. ఈ లేచిపోయిన ఆడది నన్నెందుకు ఎత్తుకుంది? తనెవరో తెలుసా? మీ అమ్మ. నిన్ను కన్న తల్లి. మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏంటి మాత? కన్నా వాళ్ళ అమ్మ ఎక్కడుంది? నేను చెప్పను. నేను చూసా.